అండ్ ఆమెకేం అవసరం లేదు, గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ భర్త అనిల్ కూడా చాలా సాఫ్ట్ మనిషి, నాకు తెలుసు కదా. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు హరీష్ రావుకి కాళ్ళకి చెప్పులు కూడా లేకపోతే అంటారు వాళ్ళంతా. వీళ్ళే కొనిచ్చి పెట్రోల్కి డబ్బులు ఉండాలి కదా, మరి ఎంత పెద్ద వీళ్ళ కూడా కోటీశ్వర్లు ఏం కాదు కదా కేసీఆర్ గారు. వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు పెట్రోల్ ఈయనే కొట్టించేవాడు. వీళ్ళ అంతా అలాగా కార్యకర్తలే కొట్టించేవారు అంతా కూడా, అభిమానులు. ఆ రకంగా పార్టీ గెలిచిన తర్వాత హొర నాగరాజు గారు, వాళ్ళ భార్య అపర్ణ, మేమంతా కూడా వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు నాగరాజు అని పిలిచి మాట్లాడేవాడు. మంచివాడు కేటీఆర్. అలాగే కవిత కూడా మంచిది. వాళ్ళ ఎవరు వెళ్ళినా పనులు చేసి పెడుతుంది. అండ్ బికాస్ షీఈ్ అ ఉమెన్కి కార్డియల్ నేచర్ ఉంటుంది. అలాగే కేసీఆర్ గారు కూడా చాలా మంచి ఆయన. ఏదో అనాలోచితంగా ఏదో ప్రజలు అనుకున్నట్టు ఏదో ప్రజలను నటించడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, సస్పెండ్ చేయడాలు ఇలాంటివి ఆయన చేయడు. మహావిజ్ఞాన ఖని ఆయన. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మనం రైల్వే జిఎం దగ్గరికి మనకు తెలిసిన వాళ్ళంతా వెళ్ళినప్పుడు, ఆ రైల్వే జిఎం ఎన్ శ్రీనివాసరాజన్ నా క్లాస్మేట్ అతను. వాళ్ళంతా కూడా అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి ఎంపీ కోసం ఏదో పని ఉండి వెళ్తుంటే, ఎందుకు మన కేసీఆర్ గారు ఉన్నారు పదండి అన్నాను. కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో ఆయన పాపం వెంటనే చేసి పెట్టేస్తారు, ఎక్కువ మాట్లాడరు. ఏంటి ఏమీ లేనాడు ఓ వాగుతూ ఉంటాడు. కానీ అన్నీ తెలిసినటువంటి కేసీఆర్ గారు ఒక మహా పండితుడు ఆయన. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ వచ్చి పండితులు, జాతకాలు పండితులు, చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా ఆయన మీరు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది సార్ అని ఊరికనే సరదాగా కామెడీ చేస్తారు కేసీఆర్ గారు. అంటే ఆయన సంస్కారం, పండితులకి అంత వాల్యూ ఇస్తాడు. అసలు ఆయనే స్వయం పండితుడు. ఆయన ఈజ్ ఎ ప్రొఫెసర్, ఈజ్ ఎ స్కాలర్, వేదిక్ స్కాలర్. ఆయన తెలుగు పద్యాలు పాడాడంటే ఒక ఊపే. చాగంటి గారు పనికిరారు, గరికపాటి గారు పనికిరారు, అంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అయితే మరి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చక్కగా వినయంగా ఉంటారు. నేను ఏదో సలహా ఇస్తుంటే వెంటనే పాప ఆయన మాట్లాడుకుని వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎవరు, నువ్వు చిన్న పిల్లవైనా సరే నువ్వు వెళ్ళి అడిగిన సలహా చెప్పినా వింటారు, వాళ్ళు బయట అనరు. కాబట్టి ఆయనకు దూరదృష్టి ఎక్కువ. అటు కొడుకులనేటి, కార్యకర్తలనేటి, పార్టీ వాళ్ళని అందరినీ సమాధానపరచడం కోసం మరి అందరూ ఎదురు తిరుగుతారు కదా, అందుకని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.